బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని అగంతకుడు దాడి చేసిన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. సైఫ్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పని మనుషులను కత్తి చూపించి బెదిరించాడు. ఈ క్రమంలోనే ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తమయ్యారు. పని వాళ్లతో కలిసి ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆయనపై కత్తితో దాడి చేశాడు దుండగుడు. వెంటనే సైఫ్ని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరంపై 6 కత్తిపోట్లున్నాయి. అందులో 2 లోతైన తీవ్ర గాయాలు, మెడ, వెన్నుముకపై కత్తిపోట్లు లోతుగా దిగాయి. ఆయనకు శస్త్రచికిత్స పూర్తయింది. ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా అభిమానులు ఓపికగా ఉండాలని వైద్యులు అభ్యర్థించారు. ఇది పోలీసుల విషయం. పరిస్థితిపై మేము మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటామని తెలిపారు. మరి సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.